కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. హైదరాబాద్ పూలే ప్రజాభవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి ఇందిరా మహిళా శక్తి సంబరాలు ప్రారంభించారు బట్టి. ఆర్టీసీలో అద్దె బస్సులు నడుపుతున్న మహిళలకు 1,04,00,000 చెక్కులను అందజేశారు. ఇక ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని అన్నారు మంత్రి పొన్నం. ఆర్టీసీలో 600 అద్దె బస్సులను త్వరలోనే ఇస్తామన్నారు. ఇప్పటి వరకు మహిళల కోసం 25,000 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు మంత్రి సీతక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలని మహాలక్ష్ములాగా గౌరవించుకోవాలన్నటువంటి ఆలోచనతో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో అత్యధిక ప్రాధాన్యత మహిళలకు ఇస్తూ ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుని ప్రముఖ వ్యాపారవేత్తలుగా వాళ్ళు తయారై ఆ వ్యాపారంతో సాధించినటువంటి లాభాలతో కుటుంబాలు నిలదొక్కుని ఆర్థికంగా వారి బిడ్డలందరినీ కూడా బాగా చదివిస్తూ ఎదగాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. మీ అందరూ తెలిసిందే, రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వడ్డీ లేని రుణాలు కానీ లేకపోతే వాళ్ళని ప్రోత్సహించాల్సిన విధానాన్ని కానీ పూర్తిగా గాలికి వదిలేసి అసలు ఈ మహిళా సమాఖ్యలు రాష్ట్రంలో ఉన్నట్టు అనేటువంటి భావాన్ని కూడా పక్కన పెట్టేసి వదిలేసిన సంగతి కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. తిరిగి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోనే మళ్ళీ తిరిగి వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ప్రోత్సహించి మీ ద్వారా రకరకాలైనటువంటి వ్యాపారాలు చేపించేటువంటి ప్రక్రియకి నాంది పలికిన విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులో భాగంగానే గతంలో మనం రాష్ట్ర నగరం నడిబొడ్డున కొన్ని లక్షల మందితో మహిళా సంఘ సభ్యురాలతో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు 2 సార్లు పంపిణీ చేశాం. మరొకసారి తిరిగి దీన్ని పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఒక ఉత్సవం లాగా చేసుకుని మహిళలకి ప్రోత్సాహాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి పనిలో, డిప్యూటీ సీఎం గారు మరి ప్రతి పనిలో ఇది ఏదన్నా వచ్చిందంటే ఇది మహిళలకు ఇద్దాం, వాళ్ళు బాగా చేస్తారు, వాళ్ళు కమిట్మెంట్ గా చేస్తారు అని ప్రతి ఒక్క పనిని ఈరోజు మీరు మరి ఒక అక్క చెల్లె మాట్లాడింది. నేను ఆ స్కూల్లో స్టూడెంట్ను. ఇప్పుడు మరి అమ్మ కమిటీ ద్వారా ఆదర్శ పాఠశాలల ద్వారా మరి నేను అక్కడ ఒక గొప్ప స్థానంలో కూర్చొని ఆ యొక్క మీటింగ్లకు వెళ్ళినాం, అక్కడ వర్కులు చేసినామని. ఇంకొక మండల సమైక్య అధ్యక్షురాలు ఏం చెప్పింది, నాకు మరి జెండా ఎగరేయాలని కోరిక, ఒక అంగన్వాడీ టీచర్ అయ్యి అని ఆమెకు ఉందంట కోరిక. ఆ కోరిక ఎట్లా నెరవేరింది, మండల సమైక్యలో అధ్యక్షురాలు అయిన తర్వాత ఆమె ద్వారా ఆ జెండా ఎగిరేశారు. అంటే పర్సనల్ డ్రీమ్స్ తో పాటు ఆర్థిక ఎదుగుదలకు కూడా ఈ యొక్క వేదిక మన మహిళా సంఘాలు. అంటే కేవలం ఆర్థిక పరిపుష్టే కాదు, ఇంతమందిని కలిపే వేదిక. ఒక ఊర్లో 10 మంది మహిళలు ఒక గ్రూప్ లో ఉంటారు, 100 మంది ఒక వివో గ్రూప్ గా ఉంటారు. మనకు తోబుట్టు లేకున్నా మన కష్టాలు కన్నీళ్లు పంచుకొని ఒక మంచి కోఆర్డినేషన్ అక్క చెల్లెల్లాగా ఉండేటువంటి సామాజిక సెక్యూరిటీ కూడా ఈ మహిళా సంఘాల ద్వారా సామాజిక బాధ్యత, సామాజిక రక్షణ, ఆర్థిక ఉపాధి అంటే ఎదుగుదల ఇవన్నీ కూడా మహిళా సంఘాల ద్వారా వస్తున్నాయి. కాబట్టి మహిళల ఎదుగుదలే సమాజ ఎదుగుదల అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. వారి యొక్క స్ఫూర్తితోటే ఈనాటి ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వము, ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరి ఒక లక్ష్యం పెట్టుకొని మహిళలకు అసలే వడ్డీలే లేకుండా బ్యాంక్ లింకేజ్లు ఇస్తే వాళ్ళకి వడ్డీ భారం కూడా పడదు అని ఇప్పటికీ 25,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మీకు బ్యాంక్ లింకేజ్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా జాగ్రత్తగా ఎక్కడో కాడ ఇన్వెస్ట్ చేస్తున్నారు.